తిమ్మరాజుపల్లి టీవీ సీరియల్ నీట్ గా సినిమాలు ఆపేసి సీరియల్ వేస్తున్నారు. మనోళ్ళు కూడా అంతే అంతే అలాగే కానియండి. చూసేటోళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ని కూడా ఇంకా తొక్కేయండి. లేకపోతే ఏంటండి, కొద్దిగా ఐడియాస్ ఆలోచించలేకపోతున్నారా, లేక వీళ్ళకి ఇదే ఎక్కువ అనుకుంటున్నారో అస్సలు అర్థం కావట్లేదు. నాకు 5-10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ని 2 గంటలు అయితే లాగారు. అండ్ మీకు అందరికి ఒకటి చెప్పాలి, ఫిల్మ్ మేకర్స్ నాస్టాలజీని నాస్టాలజీగా కాకుండా ఫోర్స్డ్ ఈవెంట్ లో మార్చేశారు. అసలు సగం దాని వల్లే వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఒక టైం పీరియడ్ పెట్టగానే ఇంట్లో అమృతం పెట్టాలి, లేకపోతే నేరాల రాళ్ళు పెట్టాలి. అవసరం లేకపోయినా అదే ఇంకో టైం పీరియడ్ పెట్టగానే ఫ్లాట్ లైన్ కంటే డే టు డే 24 అవర్స్ ఎలా ఉంటుందో చూపించాలన్నమాట. దినచర్యలు ఎక్కువగా చూపిస్తారు కూడా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా టీవీ రెంట్ అనే పాయింట్ అయితే తీసుకువచ్చారు. ఫస్ట్ హాఫ్ లో ఆ నెక్స్ట్ ఏమో కొత్త టీవీ ఆవా అనేది ఒకటి తెచ్చి అదే పనిగా వేసిన క్యాసెట్ ఇంకా అలానే వేస్తూనే ఉంటారు. మీరు కూడా అలా అప్పట్లో ఇలానే చూసేవారు కదా అనే పాయింట్ కోసం సరే ముందు ఇక్కడ విషయం కోసం చెప్పండి అంటే అబ్బే అదే పనిగా అక్కడే ఉండిపోయారు. ఒక రూల్ ఉంటుంది, ఫ్లాట్ లైన్ కి ఏది అవసరమో అది దాన్ని మాత్రం ఖచ్చితంగా చూపించాలి అని. అబ్బా అలా కాదండి, అలా అయితే నాకు 10 నిమిషాలే వచ్చు. థియేటర్లలో రిలీజ్ చేయాలంటే అట్లీస్ట్ 2 అవర్స్ ఉండాలంట. కథా నాస్టాలజీ పేరుతో దొరికింది దొరికినట్లు వేసి అక్కడ పడేస్తే చివరిలో ఏదో తొక్కలో క్లైమాక్స్ వేసి కొట్టేస్తే అది అక్కడతో పోద్ది అన్నట్టు ఉంది. నాకు లాగుడు పీకుడు దగ్గరే వచ్చిన ఒక ఇరిటేషన్ అది ఒక లెక్క అయితే, ఇంకా క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇరిటేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఈవెంట్, సెకండ్ హాఫ్ అంతా ఒక ఈవెంట్, చివరిలో తలా తోకలు అంతే క్లైమాక్స్ అయిపోయింది. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చాలానే వస్తున్నాయి. అందరూ ఏదో ఒక లైన్ తో వస్తున్నారని అలా వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, సినిమాకి సెట్ అవ్వని లైన్ తీసుకొని సినిమాలు చేసి చుక్కలు చూపిస్తున్నారని సాడ్ గా ఫీల్ అవ్వాలో అస్సలు అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఐడియా ఏదైనా జరిగే విషయాలన్నీ అవే పెట్టేయడం. ఇక్కడ టీవీ అనేది కూడా పెట్టారు, కానీ హీరో గాని మిగతా వాళ్ళ గొడవల్లో టీవీ పోయింది, హీరో మీద నింద పడింది. మనోడు 7th సెన్స్ యూజ్ చేసి ఎలా తెచ్చాడో మధ్యలో ఊర్లో వాళ్ళందరూ గొడవల్లో హీరో ఫ్యామిలీ పై పడడం, ఇంకో పక్క హీరో ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి వెంటబడి ఇంకొకడు అదే ఓల్డ్ అంటే ఓల్డ్ టీవీయే కాదు ఓల్డ్ రైటింగ్ కూడా అంతే ఉంది. ఇక్కడ మరీ అంత అసలు ఎందుకు చూడాలన్న పాయింట్ అయితే అస్సలు లేదు. సినిమాలు తీసుకున్న టీవీ లైన్ లో అస్సలు ఏం లేదు. పైన డెప్త్ ఉంది, లోపల సామాన్లైన పిక్చర్ ట్యూబ్ స్పీకర్స్ సర్క్యూట్ బోర్డ్స్ అన్ని మాయా. ఇంకేముంటుంది, పర్ఫార్మెన్స్ వైజ్ అయితే న్యూ యాక్టర్స్ ఓకే బీజిఎం సాంగ్స్ కూడా చెప్పుకోవడానికి గేమ్లు. ఫైనల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు ఈ టీవీ. మీకైతే ఎలా ఉంటుందో గానీ, మరి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరి ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్.